నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవడం మనందరం చూసాం. అసలు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుపుకు గల ప్రధానమైన 10 కారణాలు ఏంటి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు ఊహించినట్టుగా ఏ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు ఏంటి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఏం పని చేసింది, ఏం పని చేయలేదు? అన్ని ప్రీ పోల్ సర్వేలన్నీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఇవ్వడం మనందరం చూసాం. మరి ఫైనల్ రిజల్ట్ ఎందుకు తారుమారైంది? దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, లేదంటే నవీన్ యాదవ్ గెలిచాడా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నరేటివ్ ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి అంశాలపై నేను ఈ విశ్లేషణ చేయబోతున్నాను. మీరు పొలిటికల్గా మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఇది అకాడమిక్గా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఏ పార్టీలో అయినా పొలిటికల్ లీడర్గా కానీ, లేదంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుడైనా కానీ, లేదంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. చూస్తే మీ యొక్క ఆలోచనలకి భిన్నంగా ఈ విశ్లేషణ ఉంటుందని చెప్పి నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు చూడడమే కాదండి, ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా అకాడమిక్గా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో విశ్లేషణలోకి వెళ్ళి ఆ 10 కారణాలు ఏంటి అనేది విశ్లేషించే ముందు ఫస్ట్ మా ఆర్గనైజేషన్ ఏంటంటే, రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ద్వారా మేము ఎన్నో ప్రీ పోల్ సర్వేస్, ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వే చేయడం జరిగింది. మేమిచ్చిన ఎగ్జిట్ పోల్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 11% ప్లస్ ఆర్ మైనస్తో గెలవబోతుంది, 17,000 నుంచి 25,000 వరకు మెజారిటీ వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మా యొక్క ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే చెప్పామో అదే జరిగింది. ఏ సర్వే ఏజెన్సీ కూడా ప్రిడిక్ట్ చేయనంతగా కాంగ్రెస్ పార్టీ 25,000 మెజారిటీ వస్తుంది అని చెప్పి అంచనా వేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందా అంటే అది మా రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్. ఏ పొలిటికల్ కన్సల్టింగ్ కంపెనీ కూడా ఇంత అక్యురేట్గా ఎస్టిమేట్ చేయలేదు అన్నది కూడా వాస్తవం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టుగా మీరు నెంబర్స్ అన్నీ చూసుకోవచ్చు ఎంత ఎగ్జాక్ట్గా వచ్చాయని చెప్పి. మేము కాంగ్రెస్కి 50% వస్తుందని చెప్పాము, కాంగ్రెస్కి 50.83% రావడం జరిగింది. అటు బీఆర్ఎస్కి 39% వస్తుందని చెప్పాము, బీఆర్ఎస్కి 38.13% రావడం జరిగింది. బీజేపీకి 8% వస్తుందని చెప్పాము, బీజేపీకి 8.76% రావడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా మేము ఏదైతే చెప్పామో, మేము 25,000 మెజారిటీ అని చెప్పాము, 24,711 ఓట్లు రావడం జరిగింది. అదండి మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క అక్యురసీ అని చెప్పి మేము చెప్పొచ్చు. ఇది ఇంత అక్యురేట్గా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మేము గత 3 నెలలుగా గ్రౌండ్లో ఉన్నాము. గ్రౌండ్లో 3 ప్రీ పోల్ సర్వేలు చేసుకోవడం జరిగింది. ప్రతి ప్రీ పోల్ సర్వే 15 days గ్యాప్లో చేయడం వల్ల మాకు కొంత పల్స్ అన్నది అర్థమైంది. అదే రకంగా ఎగ్జిట్ పోల్స్ తక్కువ బూతుల్లో వేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మేము 406 బూతులు ఉంటే అన్ని బూతుల్లో కూడా ఎగ్జిట్ పోల్ మేము చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్ బయట పెట్టే ముందు కూడా మళ్ళొకసారి డౌట్ వచ్చి, ఎందుకంటే అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తున్నాయని చెప్తుంది, మరి మనము ఇలా చెప్పొచ్చా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పి పోస్ట్ పోల్ సర్వే కూడా చేశాము. ఆ పోస్ట్ పోల్ సర్వేలో కూడా మాకు అదే రిజల్ట్ వచ్చింది, 10 to 12% లీడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. అప్పుడు మా యొక్క ఎగ్జిట్ పోల్ని మేము ధైర్యంగా బయట పెట్టడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తే మా ఫైనల్ రిజల్ట్స్ మా పోల్ తోటి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. ఇక మరి విశ్లేషణలోకి వెళ్దామా? ఇక విశ్లేషణలోకి వెళ్తే, ఒక పార్టీ ఎందుకు గెలిచింది అనే దానికి 100 కారణాలు ఉండొచ్చు. కర్ణుడి సావుకి 100 కారణాలు ఉన్నట్టు బీఆర్ఎస్ ఓటమికి కూడా 100 కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనము చర్చించుకోవడం కంటే ప్రధానంగా 10 కారణాలు ఈ వీడియోలో నేను అకాడమిక్గా విశ్లేషణ చేయబోతున్నాను. ఇది ఓన్లీ అకాడమిక్గానే తీసుకోండి. నాకు ఏ పార్టీతో బయాస్ లేదు, నాకు ఏ పార్టీ అంటే ప్రేమ లేదు, ఏ పార్టీ అంటే ద్వేషం లేదు. కాబట్టి దీన్ని మీరు ఏ కోణంలో కూడా ఇది బయాస్డ్ వీడియో అని చెప్పి దయచేసి అనుకోవద్దు. నేను అకాడమిక్ కోణంలోనే చెప్తున్నాను, మీరు అకాడమిక్ కోణంలోనే దీన్ని తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. మొదటి కారణం ఏంటని మనం విశ్లేషించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ
పై వ్యతిరేకత ఉంది, అయినా మరి జూబ్లీహిల్స్లో ఎందుకు గెలిచింది, మరి అంటే జూబ్లీహిల్స్లో గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత లేదా అనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది, అది వాస్తవం. అది జూబ్లీహిల్స్ బై ఎలక్షనే కాదు, మీరు ఏ గ్రామం పోయినా ఏ పట్టణం పోయినా కానీ ఈ మాట ప్రజలే చెప్తారు. ఎందుకంటే మేము కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో సంబంధించిన సర్వేలు కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయినా కానీ మరి జూబ్లీహిల్స్లో ఎందుకు గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ నవీన్ యాదవ్ యొక్క ఇండివిజువల్ స్టేచర్ కానీ, నవీన్ యాదవ్కి ఉన్నటువంటి సింపతి ఫ్యాక్టర్ కానీ, నవీన్ యాదవ్కి ఉన్నటువంటి కాడర్ కానీ, నవీన్ యాదవ్ ఈ గత 15 సంవత్సరాలు చేసిన పని ఇవాళ నవీన్ యాదవ్ని గెలిపించిందన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ బలంతోటో, కాంగ్రెస్ పార్టీ యొక్క నరేటివ్ తోటో, కాంగ్రెస్ పార్టీ యొక్క కష్టంతోటో ఇవాళ జూబ్లీ బై ఎలక్షన్ గెలవలేదు. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి ఇండివిజువల్ స్టేచర్ వల్ల గెలిచాడు అన్నది ఇక్కడ మనం పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ 2 సార్లు పోటీ చేయడం, ఆ 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, తద్వారా తనకు ఎంతో కొంత ప్రజల్లో సింపతి ఉంది. కొంత ఈ క్రమంలో ఈ 15 సంవత్సరాల తన రాజకీయ జీవితం క్రమంలో కొంత క్వాలిటీ నెట్వర్క్ని, క్వాలిటీ రిలేషన్స్ని, క్వాలిటీ కనెక్టివిటీని పెంచుకున్నాడు. అది ఈ రోజు ఆయనకి పర్సనల్గా పనిచేసింది అన్నది కూడా వాస్తవం. కాబట్టి ఇక్కడ గెలిచాం కాబట్టి కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత లేదు అంటే మాత్రం అది తప్పు విశ్లేషణ అవుతుంది. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉంది, పెద్దలు దాన్ని అర్థం చేసుకోవాలి, దానికి తగిన చర్యలు తీసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి కానీ ఫర్దర్ ఎలక్షన్స్లోకి వెళ్తే అది పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప ఇది గెలిచాం కాబట్టి మాకు మొత్తమే వ్యతిరేకత లేదు అని కనుక మొండిగా వాదిస్తే డెఫినెట్గా వాళ్ళ గొయ్యి వాళ్ళే తోకున్న వాళ్ళు అవుతారన్నది వాస్తవం. సో ఇక 2 ప్రధానమైన కారణం వస్తే బీజేపీ పార్టీ 3వ స్థానంలో ఉండి సరిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నది వాస్తవం. మీరు అడగొచ్చు బీజేపీ పనిచేయకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచిందని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ జరిగింది ఏందో నేను చెప్తా వినండి. బేసికల్గా ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీ పార్టీ మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి పార్టీ పడ్డటువంటి ఓట్లు 25,000 ఓట్లు, అక్షరాల 25,000 ఓట్లు. అదే ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు ఇదే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు ఈ జూబ్లీహిల్స్ నుంచి పడ్డటువంటి ఓట్లు 60,000 ఓట్లు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఈ రోజు బీజేపీ 8% అంటే అప్రాక్సిమేట్ గా 16,000 ఓట్లకు పడిపోయిందన్నది వాస్తవం. మరి అంతేకాదండి, ఈ బీజేపీ ఇంత డ్రాస్టిక్ గా పడిపోయినప్పుడు ఆ ఓటు ఎక్కడికి పోయిందన్నది మనం విశ్లేషించాలి. మేము ఫస్ట్ రౌండ్ మొత్తం ప్రీపోల్ 3 రౌండ్ సర్వేలు చేసాం. ఫస్ట్ రౌండ్ సర్వేలో బీజేపీకి 20% ఉంటే అది కాస్త 2వ రౌండ్ సర్వేకి వచ్చేసరికి 15%, థర్డ్ రౌండ్ ప్రీపోల్ సర్వేకి వచ్చేసరికి 10% పడిపోయింది. యాక్చువల్ రిజల్ట్ వచ్చేసరికి 8% పడిపోయింది. అంటే 20% ఉన్నటువంటి బీజేపీ 8% పడిపోయిందంటే మధ్యలో 12% ఓట్ బ్యాంకు రెడీ టు అవైలబుల్ ఉండే. అయితే అది బీఆర్ఎస్ కి వెళ్ళొచ్చు, అది కాంగ్రెస్ కనే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద 12% ఓట్లో నా అంచనాల ప్రకారం 6 to 7% ఆఫ్ ద బీజేపీ ఓటు కాంగ్రెస్ కి వెళ్ళిందన్నది వాస్తవం. ఎందుకంటే నవీన్ యాదవ్ కు ఉన్నటువంటి ఇండివిజువల్ కనెక్టివిటీ స్టేచర్ వల్ల తను డైరెక్ట్ గా బీజేపీలో ఉన్నటువంటి డివిజన్ స్థాయి నాయకులని లాస్ట్ మూమెంట్ లో కొనుక్కోవడం, లేదంటే బుజ్జగించుకోవడం, లేదంటే ప్రేమ అభిమానంతో కలుపుకోవడం వల్ల వాళ్ళు బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఓట్లని వాళ్ళ బూత్ ఏజెంట్లని కూర్చోబెట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేసి బీజేపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారన్నది వాస్తవం. యాక్చువల్ గా బీజేపీ కోర్ ఓటు ఏదైతే ఉందో అది అలానే ఉంది 8%. పైన ఉన్నటువంటి ఏదైతే మూవబుల్ ఓటు అంటామో అది నాన్ ఐడియాలజికల్ గా బీజేపీకి ఉన్నటువంటి ఓటు అది కాస్త బీఆర్ఎస్ కి వస్తుంది అనుకొని వీళ్ళు అంచనాలు వేశారు. కానీ చివరి మూమెంట్ లో అది ఎక్కువ మోతాదులో కాంగ్రెస్ కి వెళ్ళింది. దాని వల్ల కూడా బీఆర్ఎస్ కి నష్టం జరిగింది, కాంగ్రెస్ కి హెల్ప్ అయిందన్నది ఇక్కడ వాస్తవం. ఏ బై ఎలక్షన్ తీసుకున్నా 3వ స్థానంలో ఉన్న ఓటు ఎటు పోతుందో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి. మీరు చూస్తే దుబ్బాక బై ఎలక్షన్స్ లో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఓటు బీజేపీకి పోవడం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం చూసాం. హుజరాబాద్ బై ఎలక్షన్ లో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ప్రీపోల్ సర్వేలో 12% చూపెట్టిన కాంగ్రెస్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి అది 2% పడిపోవడం వల్ల ఆ 10% ఈటల రాజేంద్ర గారికి బీజేపీకి వెళ్ళడం వల్ల ఆడ బీజేపీ గెలవడం చూసాం. ఇలా ఏ బై ఎలక్షన్ తీసుకున్నా 3వ స్థానంలో ఉన్నటువంటి ఓటు నిలబడదు. ఎందుకంటే ఎప్పుడు అది బైపోలార్ అవుతుంది. తద్వారా 3వ
స్థానం ఓటును ఎవరు ఆర్గనైజ్ చేసుకోగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. 3వ స్థానంలో ఉన్న బీజేపీ సరిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల, వాళ్ళ ఓటు వాళ్ళు కాపాడుకోకపోవడం వల్ల ఇవాళ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ని గెలిపించారు బీజేపీ అన్నది వాస్తవం. ఇక 3వ కారణం విషయానికి వచ్చినట్లయితే బీసీ వాదం. ఈ మధ్యలో మీరు 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ 42% రిజర్వేషన్ తీసుకురావడం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తుందనేటువంటి నరేటివ్ ఇవాళ ప్రజల్లో ఉంది. ప్రజలు దాన్ని నమ్ముతున్నారు, బీసీలు కూడా దాన్ని నమ్ముతున్నారు. అదే క్రమంలో ఈ రోజు ఆ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయ్యే క్రమంలోనే జూబ్లీ బై ఎలక్షన్ రావడం, అందులో వాళ్ళకి అదృష్టంగా ఒక మంచి బీసీ నాయకుడు దొరకడం వల్ల, బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం వల్ల కూడా డెఫినెట్ గా అది బీసీ వాదము టికెట్ రెండు కలిసి వచ్చి నవీన్ యాదవ్ కి హెల్ప్ అయింది అన్నది వాస్తవం. అటు బీజేపీ బీసీకి ఇవ్వకపోవడం, ఇటు బీఆర్ఎస్ బీసీకి ఇవ్వకపోవడం వల్ల, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలే కాదు, నియోజకవర్గంలో ఉన్న బీసీలు కూడా నవీన్ యాదవ్ కి ఓటేయాలని చెప్పి ఒక కన్సాలిడేషన్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం జరిగింది కాబట్టి ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. లేదంటే అంత ప్రతి రౌండ్ లో లీడ్ వచ్చే పరిస్థితి లేదు ప్రీపోల్లో. కానీ రిజల్ట్స్ లో వచ్చింది అంటే డెఫినెట్ గా బీసీలు వెనకాల ఉండి సైలెంట్ గా పనిచేశారు. అది నవీన్ యాదవ్ కు హెల్ప్ అయింది అన్నది మనం గ్రహించాలి. ఇక 4వ కారణం విషయానికి వచ్చినట్లయితే మైనారిటీ ఓట్. యాక్చువల్ గా ఈ జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు మాగంటి గోపీనాథ్ గారు గెలిచినా మైనారిటీ ఓటు తోటి ఎక్కువ గెలిచాడు. మైనారిటీ ఓటులో బీఆర్ఎస్ కి ఎప్పుడు కూడా 50 to 55% ఉండేది. 40 వరకు కాంగ్రెస్ కి ఉండేది, ఒక 5% ఎంఐఎం కి ఉండేది. అలాంటిది ఈ జూబ్లీ బై ఎలక్షన్స్ లో మైనారిటీ ఓటు ఫ్లిప్ అయి కాంగ్రెస్ కి వెళ్ళింది. మైనారిటీ ఓటు 55% ఓటింగ్ కాంగ్రెస్ కి పడితే 40% మాత్రమే బీఆర్ఎస్ కి పడ్డది అన్నది వాస్తవం. సో ఎందుకు ఈ ఫ్లిప్ అయిందని మీరు అడిగినట్లయితే దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు ఏంటంటే, జనరల్ గా మైనారిటీస్ ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళ వైపు కొంత మొగ్గు చూపడం అన్నది మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఏదో పని జరుగుతుందని ఆశతో వాళ్ళు ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళ వైపు వెళ్తుంటారు. దానికి తోడుగా లాస్ట్ మూమెంట్ లో అజారుద్దీన్ కి చెప్పినట్టుగా వాళ్ళకు మినిస్ట్రీ ఇవ్వడం, అంటే అజారుద్దీన్ కి ఇవ్వడం వల్ల ఓటు మారింది అనట్లేదు, కానీ మినిస్ట్రీ మైనారిటీకి ఇవ్వడం వల్ల కొంత మైనారిటీకి కమ్యూనిటీకి లాభం అవుతుందని వాళ్ళు భావించడం, దాని తోడుగా ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ హక్కున చేర్చుకోవడం వల్ల ఎంఐఎం పార్టీ, ఎంఐఎం లీడర్లు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా మైక్రో లెవెల్కి వెళ్ళి ప్రతి డివిజన్ లో, ప్రతి కాలనీలో వాళ్ళు కూర్చొని వాళ్ళ ఓటును కన్సాలిడేట్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. తద్వారా కొంత వాళ్ళకి మైనారిటీ ఓటు ఉన్నటువంటి డివిజన్లలో కాంగ్రెస్ కి ఓటు లాస్ట్ మూమెంట్ లో ఫ్లిప్ అయిందన్నది కూడా వాస్తవం. ఇక 5వ కారణం విషయానికి వస్తే సింపతి. సో ఇక్కడ సింపతి విషయంలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ కుటుంబంపై సింపతి ఉంటది అని చెప్పి బీఆర్ఎస్ భావించడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రియల్ గా మాగంటి గోపీనాథ్ గారు ప్రజల్లో ఉండేవాడు, అందరికీ తెలుసు, నిరంతరంగా కష్టపడేవాడు, ఎప్పుడు చూసినా ప్రజల్లో స్లమ్లోనే తినేవాడు, స్లమ్లోనే పడుకునేవాడు, అందరికీ తెలుసు. కానీ అన్ఫార్చునేట్లీ తను చనిపోయిన తర్వాత సింపతి అన్నది లేదు అన్నది మేము గ్రహించాం. ఎందుకు మాకు కూడా బయట నుంచి చూసినప్పుడు అనిపించింది సింపతి ఉంటది కావచ్చు అని, కానీ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత సింపతి కనపడలేదు. ఎందుకని చూస్తే ఈ రోజు ఈ వ్యవస్థలో మనం తెలుసుకోవాల్సిన ఒక అకాడమిక్ పాయింట్ ఏంటంటే, ఏ నాయకుడైనా కానీ 10-15 సంవత్సరాలు రాజకీయంగా ప్రజల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తిపై యాంటీ ఇన్కంబెన్సీ లెవెల్స్ పెరుగుతున్నాయి తప్ప ఆ వ్యక్తి ఎంత గొప్ప నాయకుడైనా కానీ ప్రజలు ఒక గొప్ప నాయకుడుగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అందరూ నోట్ చేసుకోవాలి. పేరుకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గెలుస్తుంటారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు అవుతుంటారు, కానీ ప్రజల్లో ఎక్కువ కాలం ఉన్నటువంటి నాయకుడిపై ఆటోమేటిక్గా వ్యవస్థ, సిస్టము ఒక వ్యతిరేకత భావాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ రోజు ఆ నాయకుడి యొక్క తప్పు కాదు, మనం గ్రహించాల్సింది ఏంటంటే వ్యవస్థ చాలా కాంప్లికేట్ అయిపోయింది, సిస్టమ్ ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగాయి. ఇలా ప్రజలకి అసలు నాయకుడి నుంచి ఏం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో బై డిఫాల్ట్ గా నేను పోయాను, నాకు ఇది చేయలేదు, క్యాడర్ ఏమో నేను అడిగాను, నాకు ఇది ఇవ్వలేదు,
ఇవ్వలేదు, లీడర్లు ఏమో ఈ పొజిషన్ అడిగాను ఇవ్వలేదు, ఇంత డబ్బు సంపాదించుకున్నా సంతోషం లేదు. ఇదే రకంగా ప్రతి లీడర్ పై వ్యతిరేకత వస్తుంది. దానివల్ల మీరు చూస్తే అన్ని బై ఎలక్షన్స్ లో, అటు దుబ్బాక బై ఎలక్షన్ లో కూడా రామలింగారెడ్డి గారు చనిపోయినప్పుడు సింపతి కనపడలేదు, పాలేరులో కూడా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు సింపతి కనపడలేదు, నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యే చనిపోయినప్పుడు సింపతి కనపడలేదు. ఎందుకు అని మనం చూస్తే ఇదే ప్రధానమైన కారణం అండి. పాపం లీడర్ల తప్పు అని నేను అనట్లేదు, లీడర్లు కష్టపడుతున్నారు, కానీ ఏదో ఒక రకంగా సిస్టమ్ వాళ్ళని పై వ్యతిరేకత క్రియేట్ కావడం వల్ల ఏ నాయకుడు చనిపోయినా సింపతి రావట్లేదు అన్నది వాస్తవం. కాబట్టి అదే కోణంలో ఈ రోజు జూబ్లీ హిల్స్ లో కూడా సింపతి పనిచేయలేదు అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇక ఆరో విషయానికి వస్తే, ప్రధానంగా ఆరో కారణం ఏంటి, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనే దాని విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే, బేసిక్ గా కార్డర్లెస్ బూత్ అండ్ లీడర్లెస్ డివిజన్. మీరు మళ్ళీ రాసి పెట్టుకోండి, కార్డర్లెస్ బూత్, లీడర్లెస్ డివిజన్. అంటే ఏంటంటే ఈ గత 10-15 సంవత్సరాలుగా ఆ కాన్స్టిట్యున్సీలో ఒక క్వాలిటీ కార్డర్ని బూత్ లెవెల్లో, ఒక క్వాలిటీ లీడర్షిప్ని డివిజన్ లెవెల్లో క్రియేట్ చేసుకోవడంలో అటు మాగంటి గారు ఫెయిల్ అయ్యారు, ఇటు పార్టీ ఫెయిల్ అయింది అన్నది వాస్తవం. ఎందుకనంటే ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఎదగొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో లీడర్లని కార్డర్ని పెంచట్లేదు. మరి పార్టీ ఏం చేయాలి, పార్టీ ఎప్పుడు కార్డర్ని తయారు చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేపై డిపెండ్ అయితే ఇదే ప్రమాదం ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే లేడు కాబట్టి ఇవాళ ఎలక్షన్ చేయాలంటేనే కనీసం బూత్ ఏజెంట్లు దొరకనటువంటి పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయన్నది ఈ రోజు బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకుంటేనే డెఫినెట్ గా పార్టీ ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో బలంగా పార్టీ నిర్మాణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్డర్ లేకుండా ఏ పార్టీ కూడా అపోజిషన్ లో సస్టైన్ కావడం కష్టం. రూలింగ్ లో ఉన్నప్పుడు హవా నడుస్తుంది, కానీ అపోజిషన్ కి వచ్చినప్పుడు పార్టీ బలమైందన్నది తెలుస్తుంది. ఇలాంటి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చొని అన్ని బై ఎలక్షన్స్ లో ఏం జరిగింది అనే దానిపై ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకు దొరికే ప్రధానమైన అన్ని ఎలక్షన్స్ లో కామన్ గా ఉండేటువంటి పాయింట్ ఏంటంటే కార్డర్ ఇష్యూస్, లీడర్ ఇష్యూస్. వీళ్ళెవరు కూడా పార్టీతో ఐడియాలజికల్ గా కనెక్ట్ అయ్యి లేరు, పార్టీతో ఎమోషనల్ బాండింగ్ లేదు. ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది ఆపర్చునిస్టిక్ లీడర్షిప్ ఉంది. బీఆర్ఎస్ లో ఆపర్చునిస్ట్ లీడర్షిప్ ఉంది కాబట్టి ఎదుటోడు ఎంత ఎక్కువ ఆఫర్ చేస్తే అంత వెళ్లిపోయేటువంటి లీడర్షిప్ తప్ప పార్టీ మీద ప్రేమ, అభిమానము, పార్టీ యొక్క ఐడియాలజీతో కనెక్ట్ అయినటువంటి లీడర్షిప్ ఇవాళ బీఆర్ఎస్ లో లేదు. కాబట్టి ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ నిద్రలేసి ఆలోచిస్తే వాళ్ళకి డెఫినెట్ గా డైరెక్షన్ దొరుకుతుంది. ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో దానిపై ఫోకస్ చేస్తే తప్ప పార్టీ నిర్మాణం చేయకపోతే డెఫినెట్ గా పార్టీ ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళు ఆలోచించుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఇక 7వ అంశాన్ని విషయానికి వస్తే రూలింగ్ పార్టీ. సో రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు జనరల్ గా ప్రజలు ఏం ఆలోచిస్తారనంటే, ఇది బై ఎలక్షన్ కదా, ఇంకో 3 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి డెఫినెట్ గా ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న లీడర్ ని గెలిపిస్తే వచ్చే లాభం ఏంటి, ఇది జనరల్ ఎలక్షన్ కాదు కదా, ఇంకా 3 సంవత్సరాలు రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపిస్తే మనం కొంత వర్కులు చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అందుకనే ఇది కొంత రూలింగ్ పార్టీకి కూడా ఫేవర్ గా వెళ్ళింది అన్నది మనం చూడొచ్చు. అంతేకాకుండా రూలింగ్ పార్టీ ఉండడం వల్ల కాంగ్రెస్ కి ఆబ్వియస్ గా అక్కడ ఉన్న అధికారులు గాని మిగతా వ్యవస్థ గాని ఎంతో కొంత ఒక 2-3% ఓటును అటు ఇటు చేసేటువంటి పరిస్థితి కూడా రూలింగ్ పార్టీకి ఎప్పుడు కలిసి వస్తుంది. అదే ఇక్కడ కూడా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. నెక్స్ట్ 8వ కారణం విషయాన్ని కనుక మనం విశ్లేషించినట్లయితే, కొంత మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి ఆ కాన్స్టిట్యున్సీలో కొన్ని పనులని ఫాస్ట్ గా లిస్ట్ డౌన్ చేసుకొని కాంగ్రెస్ ఎగ్జిక్యూట్ చేసి ప్రజల యొక్క మన్నన పొందడంలో ఎంతో కొంత సక్సెస్ అయిందన్నది వాస్తవం. వాళ్ళు ఇమ్మీడియట్ గా అక్కడ కొంత మినిస్టర్స్ ని డిప్లాయ్ చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని మేజర్ సమస్యలను ఐడెంటిఫై చేసి వాటికి ఇమ్మీడియట్ గా జీవోలు తీసుకొచ్చి టెండర్లు తీసుకొచ్చి కొంత ప్రోగ్రెసివ్నెస్ చూపెట్టారు. మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మిగతా పని కూడా చేస్తామని చెప్పి ఆశ చూపెట్టడం వల్ల కూడా కొంత కాలనీలలో చర్చ జరిగింది. అరే ఇంత బాగా వర్క్ నడుస్తుందని. కొన్ని ఏరియాలలో యూటర్న్స్ విషయంలో ఇబ్బంది పడుతుంటే కూడా ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ ఇచ్చి యూటర్న్స్ ని ఎత్తివేయడం జరిగింది. తద్వారా కూడా కొంత ప్రజల్లో చర్చ జరిగింది అన్నది కూడా మనం చూసాం. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలలో వాటర్ బిల్స్ పెండింగ్ ఉన్నా గానీ గవర్నమెంట్ దాన్ని మాఫీ చేసింది అన్నది కూడా మనకు వచ్చినటువంటి మన దృష్టికి వచ్చింది. ఇలాంటి కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ అయిందన్నది వాస్తవం.
ఇక 9వ కారణం విషయానికి వస్తే బూత్ మేనేజ్మెంట్. బేసికల్ గా బూత్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే బూత్ కాడ ఎక్కువ మంది జనాలు నిలబడడం, బూత్ లో ఉన్నటువంటి కాడర్ చాలా స్ట్రాంగ్ గా నిలబడడం, అంటే ఇటు బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లను కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ప్రలోభ పెట్టి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడము, తద్వారా బూత్ లోకి వెళ్తే బూత్ చుట్టూ ఉన్న వాతావరణమే మనకు చెప్తుంది ఏ పార్టీ గెలవబోతుందని. అక్కడ ఒక 5-6 టేబుల్ వేసుకోవడం కానీ, వచ్చే ప్రతి లీడర్ ని బాగా నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ బూత్ లో వాళ్ళ ఓటర్ ఐడి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి చెప్పడము, లోపల బూత్ దాకా డ్రాప్ చేయడము, కొంతమంది రాని వాళ్ళని ఉంటే కూడా వెహికల్స్ మీద తరలించడం, ఇలాంటి ఎన్నో రకాలుగా బూత్ ను చాలా పాజిటివ్ గా వాతావరణం మెయింటైన్ చేశారు సాయంత్రం 5 గంటల దాకా. దానివల్ల కొంత వాళ్ళకి ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్, ఎవరైతే అన్డిసైడెడ్ ఓటర్స్ ఉంటారో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ వల్ల కూడా కొంత మైండ్ సెట్ కన్వర్ట్ అయిందన్నది వాస్తవం. ఇక ప్రధానంగా లాస్ట్ 10వ కారణం విషయానికి వస్తే పోల్ మేనేజ్మెంట్. ఇంకా పోల్ మేనేజ్మెంట్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తను ఎన్నడూ చేయనంత విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసింది. ఓటర్లను ఐడెంటిఫై చేసుకోవడము, ఆ ఓటర్లకి డబ్బు రీచ్ అయ్యేటట్టు చేసుకోవడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అని చెప్పి మనం చెప్పాల్సిందే. ఇంకా అదంతా మీరు ఆల్రెడీ చూసారు ఎలా జరిగిందో, దానిపై డీప్ గా మనం వెళ్ళి కూడా లాభం లేదు. ఈ 10 కారణాల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఊహించనంతగా మెజారిటీ రావడం జరిగింది. ఈ 10 కారణాలని మీరు కూడా విశ్లేషించండి. ఇది మీరు రేపు భవిష్యత్తులో మీరు చేయబోయే ఎలక్షన్ లో కూడా ఈ 10 పాయింట్స్ చాలా ఎంతో ఉపయోగపడతాయి అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఒకవేళ మీరు నా అనాలిసిస్ తో ఎక్కడైనా ఏకీభవించకపోతే మీరు ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్ గా మరొక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేయలేదు. ఇది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ లో మా యొక్క అనుభవాలు, ఈ 3 నెలల్లో మేము కష్టపడి పనిచేసిన మాకు వచ్చినటువంటి అనుభవాలని 10 మందికి షేర్ చేసుకుంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, పొలిటికల్ లెర్నింగ్ కోసం, పొలిటికల్ అవేర్నెస్ కోసం మాత్రమే మనం ఈ వీడియో చేశాము. ఈ వీడియో మీరు చూసిన వాళ్ళందరూ ఇక్కడ దాకా ఎవరైతే చూసారో కంపల్సరీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్.